ఈ లోకంలో మనం ద్వేషించేవారు ఉంటారు. ఈ లోకంలో మనం ప్రేమించేవారు కూడా ఉంటారు. ఈ లోకంలో మనం అంగీకరించేవారు కూడా ఉంటారు. అలాగనే నిరాకరించేవారు కూడా ఉంటారు. మన రోజువారీ జీవితంలో మనం అనేక మందితో ప్రయాణిస్తుంటాం. వారితో పాటు నడుస్తూ ఉంటాం. కానీ అందులో మనల్ని కొంతమంది ప్రేమిస్తారు మరియు నిరాకరిస్తూ ఉంటారు. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సువార్తను మనం ధ్యానించిన విధంగా యేసుక్రీస్తు మనందరినీ హెచ్చరించుచున్నారు. ఈ లోకం మేము ద్వేషించే ముందు ఈ లోకం నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు అని మనకు చెబుతున్నారు. ప్రభు ఈ మాటలు విచారంతో పలుకుతున్నారు. ఎందుకంటే ఈ లోకము ఆయనను నిరాకరించింది. ఎందుకు నిరాకరించింది, ఆయన ఎందుకు ద్వేషించింది అన్న మాటను మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ఈ లోకం జన్మించడానికి కారణం మనందరినీ రక్షించడానికి కోసమే. కానీ మనము ఆయనను ద్వేషించాము. ఆయన మన కోసమే ఎన్నో ప్రసంగాలు, ఎన్నో స్వస్థతలు, ఎంతోమందిని తన శిష్యులుగా చేసుకున్నప్పటికీ కూడా చివరికి ఆయన ద్వేషించి, ఆయన నిరాకరించి సిలువలో ఆయన ప్రాణాలను చివరకు ఆయనను మరణశిక్ష విధించాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సత్యం తెలిసిన ఆయనను మరణశిక్ష విధించాము. ఏ పాపం ఎరిగిన ఆయనను మనం నిరాకరించాము. కల్మాష్ముడు అని ముద్ర వేశాము. కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. యేసుక్రీస్తును అనుసరించడానికి వచ్చిన మనమందరము ఈ లోకం ద్వారా ద్వేషించబడుతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు మనందరికీ చెప్పేది ఒకటే: ధైర్యంగా, దేనికి భయపడకుండా ఆయనపై నమ్మకం ఉంచమని ఆయన మనం కోరుతున్నారు. కాబట్టి దేవునికి ప్రార్థించుతాం. తన కృపను మనందరిపై కురిపించమని, తన ప్రేమ మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించుదాం, అర్థించుదాం. ఆమెన్.